తెనాలి తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో జరుగుతున్న శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త వద్దిపర్తి పద్మాకర్ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం సందర్శించారు. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి విశేష పూజ చేశారు. స్థానిక తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో జరుగుతున్న మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త వద్దిపర్తి పద్మాకర్ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెనాల్లో అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమం జరగడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు. ఇటువంటి ఆధ్యాత్మిక ఉత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం మహాభాగ్యమని వద్దిపర్తి పద్మాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. నా భయం స్మరామహ అంటే భయాన్ని స్మరించడం అంటే భయం ఉండదు. అందులో స్మరామహ అనే క్రియాపదంలో కూడా రామ ఉంది. ఇలా తెలియక క్రియాపదంలో కూడా రామ అన్నంత మాత్రం చేత నలుగురు వైకుంఠానికి వెళ్ళారు అని పరాశర సమయంలో అద్భుతంగా చెప్పారు. రామ నామస్మరణ అంత గొప్పది. అందులో ఇదేమో పంచముఖ హనుమంతుడి ఆలయం 200 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠింపబడిన గొప్ప ఆలయం. ఈ ఆలయంలో 108 కోట్ల రామనామ జపం చేయాలనే సంకల్పం రావడమే ఒక అదృష్టం. అది పూర్తవడం అంటే మాటలు కాదు. వాళ్ళ రామకోటి రాయాలంటే ఒక వ్యక్తికి వాడి జీవితం సరిపడదు. అటువంటి 108 కోట్ల జపం చేశారు. ఆ శుభ సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ శ్రీ రుక్మిణి కళ్యాణాన్ని కూడా ఇవాళ ప్రవచన రూపంలో నెరవేరబోతున్నారు. నిజానికి నేను మొన్నటిదాకా కాశీలో ఉంటే రాత్రి వచ్చాను. కొంచెం తలుపు చేసి గంగ ముక్కుల్లోకి వెళ్ళి అలసిపోయి కొంచెం త్వరగా వచ్చి పూట రాలేనేమో అనుకున్నారు. కానీ రామనామస్మరణం భక్తితో చేస్తూ ఉంటే ఎలా ఉన్నా వెళ్ళాలి, ఆగకూడదనే ఉద్దేశంతో వాటి సేవ చేసుకొచ్చాను. ఇటువంటి పవిత్ర ఆలయాలు ఇంకా 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 అభివృద్ధి చెందాలి. అనేక కార్యక్రమాలు జరగాలి. ఇటు జపయజ్ఞం, దాంతోపాటుగా లౌకిక హోమం, వైదిక హోమం 2 జరగాలి. ఇవన్నీ జరిగి ప్రవచన రూపంలో ఈ దేవాలయాల మహిమ లోకంలో వ్యాప్తం అవ్వాలని అనేక మంగళ